ఒకవైపు మొండి వ్యాధులకు సైతం మందులు కొనుక్కుంటున్నారు. వైద్య రంగంలో అద్భుతాలు చేస్తున్నాం. లక్షలాది మంది బలి తీసుకున్న కరోనా లాంటి మొండి మహమ్మారిని జయించిన చరిత్ర మానవాళిది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అదే సమయంలో కాలుష్యాన్ని పెంచుతూ చేజేతుల మరో రూపంలో ఏటా లక్షలాది మరణాలకు కారణమవుతున్నాం. లెక్కకు మిక్కిలి వ్యాధులకు కారణమవుతోంది కాలుష్యం. ప్రపంచమంతా వాయు కాలుష్యం వల్ల తలెత్తే వ్యాధుల గురించే ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా అనేక రకాల సమస్యలకు అది కారణమవుతోంది కూడా. ఆహార కొరత నుంచి ప్రకృతి విపత్తుల వరకు అనేక కొత్త రకాల సమస్యలను సృష్టిస్తోంది. మరి కాలుష్యం వల్ల ఏ రకాల వ్యాధులు తలెత్తుతున్నాయి? ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం భారత్లో కాలుష్య సమస్య గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి నగరాల గురించి మాట్లాడుకుంటున్నా ఇది మనకే పరిమితమైన సమస్య కాదు. ప్రపంచ దేశాలన్నింటినీ పట్టి పీడిస్తున్న భూతం ఇది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు కాలుష్యం సమస్య ఎదుర్కొంటూ ఉండగా 7 దేశాల్లో గాలి పీల్చలేని స్థాయిలో ఉందని తేలింది. అందులో భారత్ కూడా ఉండటం కలవరపెడుతోంది. దేశంలోని అత్యంత కాలుష్య రాజధాని చాద్ రాజధాని ఎన్డీ జామెనా ఉండగా తరువాతి స్థానంలో ఢిల్లీ నిలిచినట్లు స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధన, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తల ద్వారా 40,000 గాలి నాణ్యత పర్యవేక్షక కేంద్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు బయటపెట్టింది. ఇది ఒక్కటే కాదు, కాలుష్య తీవ్రతపై ఇటీవల కాలంలో వెల్లడైన అనేక నివేదికలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. దానివల్ల సంభవిస్తున్న మరణాలు, రోగాలు, ఇతర సమస్యలు మేలుకోకుంటే తలెత్తే ముప్పులకు సూచికగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాల గురించి గతంలోనే లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జనరల్ బెంబేలెత్తించే విషయాలు వెల్లడించింది. అన్ని రకాల కాలుష్యాల వల్ల 2019లో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మరణిస్తే అందులో వాయు కాలుష్యమే 66 లక్షల మందిని బలి తీసుకుంది. నీటి కాలుష్యంతో 13 లక్షలు, సీసం కారణంగా 9 లక్షలు, విషపూరిత వాయువుల కారణంగా 8.7 లక్షల మంది చనిపోయారు. ఇక భారత్లో అన్ని రకాల కాలుష్యంతో చనిపోయిన వారి సంఖ్య 23 లక్షలు ఉండగా వీటిలో వాయు కాలుష్యం వల్లనే 16 లక్షల మంది చనిపోయారు. 2009 నుంచి 2019లో భారత్లో సగటున ఏటా 15 లక్షల మంది మరణించినట్లు ఇటీవల లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్ అధ్యయనం తెలిపింది. దేశంలోని దాదాపు జనాభా అంతా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణమైన ఏడాదికి ఘనపు మీటర్కు 5 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ PM2.5 వాయు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది. 156 పట్టణాల్లో ఇది పరిమితికి మించిపోయింది. సూక్ష్మ ధూళి కణాలతో నిండిపోయిన గాలినే ప్రతి క్షణం పీల్చడం వల్ల భారతీయుల ఆయుర్దాయం సగటున 3.5 ఏళ్లు తగ్గిపోతుందని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది. పోషకాహార లోపం వల్ల తగ్గుతున్న జీవితకాలం 1.6 సంవత్సరాలైతే పొగాకు 1.5 సంవత్సరాల జీవితకాలాన్ని తగ్గించేస్తోంది. ఆ రెండింటికి రెట్టింపు స్థాయిలో అర్ధాంతర మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్, సంతానలేమి సమస్యలు, మెదడు సామర్థ్యాన్ని హరించటం వరకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, విపరీతమైన దగ్గు వంటి అనారోగ్య సమస్యలకు కారణం వాయు కాలుష్యమే. ఎయిర్ పొల్యూషన్ కారణంగా ఊపిరితిత్తులే కాదు, వాస్తవానికి గుండె మీద కూడా భారం క్రియేట్ చేస్తున్నాయి. హార్ట్ అటాక్కి దారితీసే విధంగా పనిచేస్తున్నది. అలాగే బ్రెయిన్కి స్వచ్ఛమైన ఆక్సిజన్ రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ ఫంక్షనాలిటీకి, బ్రెయిన్ చురుకుదనంకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలాంటిది కూడా ఎఫెక్ట్ అయినప్పుడు ఎక్కడైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సరిగ్గా ఉండదో బ్రెయిన్ పనిచేసే విధానంలో, మెమరీ విధానంలో,
మానసిక ఒత్తిడులు ఇలాంటివన్నీ పెరుగుతూ కొన్నిసార్లు బ్రెయిన్ మీద కూడా ఏదైతే హార్ట్ మీద తీవ్రమైన రూపం దాలుస్తుందో ఇది వచ్చే విధంగా పనిచేస్తున్నట్టు గమనించారు. ఒక్క ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాదు, వాయు కాలుష్యం ఇంకా లెక్కకు మిక్కిలి సమస్యలకు కారణమవుతుంది. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, వాటి వల్ల సంభవిస్తున్న అనేక ప్రకృతి విపత్తులకు ఇదే ప్రధాన కారణం. అకాల వర్షాలు, తుఫాన్లు, కరువులు, అధిక వేడి, అధిక చలి, వీటన్నిటికీ మూలం వాయు కాలుష్యమే. భారత్లో వాయు కాలుష్యం పెద్దలనే కాదు, అభంశుభం తెలియని పసివారి ఆరోగ్యానికి కూడా ప్రమాదకరంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 5 ఏళ్లలోపు పిల్లల మరణాలకు వాంతులు, విరేచనాలు ప్రధాన కారణాలుగా ఉండేవి. స్వచ్ఛమైన తాగునీరు, ఓఆర్ఎస్ వంటివి రావడంతో అవి తగ్గాయి. కానీ వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు పిల్లల మరణాలకు ఇప్పుడు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 5 ఏళ్లలోపు పిల్లల్లో సాధారణ జలుబు, న్యూమోనియా, వైరల్ ఇన్ఫెక్షన్లు కారణంగా తలెత్తే ఆస్తమా వంటివి తరచూ కనిపిస్తూ ఉంటాయి. గాలిలో కాలుష్య కారకాలు పెరిగినప్పుడు ఇవి ఇంకాస్త తీవ్రమవుతూ ఉన్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా పిల్లలకు నిద్ర పట్టకపోవడం, బడికి వెళ్లకపోవడం, తరచూ ఆసుపత్రులకు వెళ్లాల్సి రావటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల వాయు కాలుష్యం పెరిగినప్పుడల్లా అత్యవసరంగా చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది. సాధారణంగా అప్పుడప్పుడే రోగ నిరోధక వ్యవస్థ పరిపక్వం చెందుతున్న 5 ఏళ్లలోపు చిన్నారుల్లో వాయు కాలుష్యం త్వరగా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. వీరికి వైరస్లు, బ్యాక్టీరియాలు దాడి చేసే అవకాశం ఎక్కువ. అయితే తక్కువ బరువుతో పుట్టినవారు, టీకా తీసుకోని వారు, తల్లిపాలు తాగని వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉండగా వాయు కాలుష్యం దానికి మరింత ఆజ్యం పోస్తోంది. ఈ పొల్యూషన్ వల్ల ఈ పొల్యూటెంట్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ అనేది వాళ్ళు రెగ్యులర్ లైఫ్లో ఎక్కువ పీలుస్తూ ఉంటారు. ఆన్ రోడ్స్ కానీ, లేకపోతే ఎఫెక్టెడ్ ఏరియాస్ కానీ, అండ్ వాటర్ రిలేటెడ్ పొల్యూషన్ కానీ ఎక్కువ ఎక్స్పోజర్ అయినప్పుడు ఆ పొల్యూటెంట్స్ అనేది మన బాడీలోకి వెళ్ళి సో ఇట్ విల్ ఎఫెక్ట్ టు అవర్ లంగ్స్ అండ్ అది మన బాడీ స్ట్రీమ్లోకి వెళ్ళి ఇట్ కెన్ ఎఫెక్ట్ టు అవర్ బ్రెయిన్ ఆల్సో. అండ్ దీనివల్ల ఏంటంటే మోస్ట్లీ దెర్ ఆర్ మెనీ మోర్ కాంప్లికేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ రీసెంట్ డేస్. మోస్ట్లీ చిల్డ్రన్ ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే ఉమెన్ ఎఫెక్ట్ అవ్వడం, ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ చిల్డ్రన్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం అండ్ మోస్ట్లీ లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ రావడం. ఎందుకంటే ఈ పొల్యూటెంట్స్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే ఒక ఫ్యాక్టర్ అనేది ఎక్కువ అవుతుంది. వాయు కాలుష్యం శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి ఉన్న సంబంధంపై జరుగుతున్న వివిధ పరిశోధనల గురించి సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు వివరించారు. దాని ప్రకారం వాయు కాలుష్యం ప్రభావానికి ఎక్కువగా లోనైతే ఒత్తిడి, కంగారు, జ్ఞాపక శక్తి క్షీణించడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. కొన్నిసార్లు అల్జీమర్స్, పార్కిన్సన్ బారిన కూడా పడవచ్చు. అంతగా కాలుష్యం లేని నగరాలతో పోలిస్తే తీవ్ర కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో ఒత్తిడి, ఆందోళనతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య 40% ఎక్కువగా ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. వాయు కాలుష్యం వల్ల చిన్నారుల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఐక్యూ పడిపోవడంతో పాటు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ సమస్య వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం కేవలం మనుషుల ప్రాణాలు, ఆరోగ్యంపై మాత్రమే ప్రభావం చూపించడం వరకే పరిమితం కావడం లేదు. ఇంకా అనేక రకాల ఇతర సమస్యలకు కూడా కారణమవుతోంది. భూమిపై జంతుజాలాన్ని, మొక్కలను, నీటిలోని జలచరాలను, చివరికి కట్టడాలను కూడా ఇది ప్రభావితం చేస్తోంది. వృక్షాల్లో కిరణజన్య సంయోగ క్రియ సాగనీయడం లేదు. దీని ప్రభావం పంటలపై కూడా ఉంటోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆహార భద్రతకు కూడా ముప్పు ఏర్పడే ప్రభావం ఉంటుంది. నీటిలోని జలచరాలు అంతరిస్తే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. వాయు కాలుష్యం ఇళ్లు, వాహనాల రంగులను మార్చేస్తోంది. సహజ సిద్ధ ప్రకృతి రమణీయ ప్రాంతాల నాణ్యతను క్షీణింపచేస్తోంది. వాయు కాలుష్యం కారణంగా భూతాపం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. కరువులు, తుఫాన్లు, అకాల వర్షాలు, వేసవిలో అధిక వేడి, శీతాకాలంలో అధిక చలి వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. విషవాయువులు ఇలా అన్ని రకాల అనర్థాలకు కారణమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం కట్టడికి ప్రభుత్వాలు చాలా మాటలే మాట్లాడతాయి, కానీ చేతలే అంతంత మాత్రం అన్నట్లు ఉంటాయి. కాలుష్యాన్ని కట్టడి చేసి భూతాపాన్ని తగ్గిస్తాం అని కుదుర్చుకున్న ప్యారిస్ వాతావరణ ఒప్పందం లక్ష్య సాధన దిశగా చర్యలు అంతంతగానే ఉంటున్నాయి. అభివృద్ధి పేరుతో పరిశ్రమలు వెలుస్తూనే ఉన్నాయి. వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గనుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కాలుష్యాన్ని అడ్డుకునే చెట్లు పెంచటం మాట అటుంచి ఉన్నవాటి నరికివేత అడ్డు అదుపు లేకుండా సాగుతూనే ఉంది. ఇటీవల శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా భారత్ సహా అనేక ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతున్నా అది వాయు కాలుష్యానికి ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితిని చూసైనా వాయు కాలుష్యం కట్టడికి నామమాత్రపు చర్యలు కాకుండా చిత్తశుద్ధితో కూడా బలమైన సంకల్పం ఒక్కటే మార్గం. లేకుంటే ఇప్పుడే ఇంతలా ఉన్న ఈ సమస్య భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారి ప్రాణికోటి మనుగడనే ప్రశ్నార్థకం చేయవచ్చు. అందువల్ల వాయు కాలుష్యాన్ని అడ్డుకోవాలంటే ఇప్పటి నుంచైనా అడుగులు వేయాల్సింది మనుషులమైన మనమే.